ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు thumbnail చూశారు కదండి. నించుడు మసాలా కాకరకాయతో ఫ్రై కాకుండా ఇలా కొత్త రకంగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే 1/2 కిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను అన్నమాట. ఇంకా కాకరకాయలకైతే మనం ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఘాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా కట్ చేసేటప్పుడు అయితే 2 పాడైపోయినాయని పక్కకు తీసానండి. ఇంకా అన్నిటికీ ఘాట్లు పెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేస్తున్నాను. కుక్కర్లో వేసి వాటర్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. వాటర్ యాడ్ చేసిన తర్వాత రాక్ సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు వేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులో చింతపండు కూడా కొంచెం వేసి ఉడకబెట్టుకోవచ్చు అన్నమాట. నేనైతే వేయలేదు. ఇంకా ఇప్పుడైతే మూత మూసేసి ఒక విజిల్ అయితే ఇచ్చాను. ఇంకా గిన్నెలో అయినా ఉడకబెట్టుకోవచ్చండి. నేనైతే త్వరగా అవుతుందని కుక్కర్లో ఉడకబెట్టాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉడికిపోయినాయి. ఇంకా స్ట్రీమ్ పోయిన తర్వాత బొక్కల గిన్నెలో ఇలా ఆరబెట్టుకుంటున్నాను అనమాట, చల్లారాలనేసి. ఇంకా చల్లారిన తర్వాత కాకరకాయలు ఉన్న వాటర్ అంతా పిండేయాలండి. కొద్దిగా ప్రాసెస్ అయితే నిదానంగా ఉంది, కానీ మనకు టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. ఇంకా ఇలా వాటర్ అంతా మొత్తం అన్నిటికీ పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు మసాలా కోసం అయితే ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి పౌడర్, తర్వాత కారం, ధనియాల పౌడర్, పసుపు, జీలకర్ర, తర్వాత లాస్ట్లో అయితే ఉప్పు యాడ్ చేస్తున్నానండి, కల్లుప్పు. ఇంకా ఈ మిశ్రమాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వాటర్ అంతా పిండేసాం కదా కాకరకాయల్లో, ఇలా నించుకొని అన్నీ నించి పెట్టుకోవాలన్నమాట మసాలా అంతా. టేస్ట్ అయితే బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా కాకరకాయ అంటే కొంతమంది ఇష్టపడరు కదా, ఇలా అప్పుడప్పుడు వెరైటీగా చేసుకొని తింటే కొద్దిగా తినాలనిపిస్తుంది అనమాట. ఇంకా అన్నిటికీ మసాలా నించి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని నించి పెట్టుకున్న కాకరకాయలను అన్నిటినీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి మనము మసాలా అంతా పచ్చి వేసాం కదా, అందుకోసమని ఇలా ఫ్రై చేస్తున్నాం అన్నమాట. ఉడికినాయి కాబట్టి ఇంకా ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మసాలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేలా వేయించుకుంటే సరిపోతుంది అన్నమాట. టేస్ట్ అయితే బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా ఉడికినవి కాబట్టి ఇవి ప్యాన్కి అతుక్కుంటాయి అన్నమాట. అతుక్కోకుండా మనము కలుపుకుంటూ ఉండాలన్నమాట. అలా కలుపుకుంటూ మసాలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి, ఒకసారి ట్రై చేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.